పోలేని పరిస్థితి ఉందంటే దొంగలెవరో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా నిరుద్యోగుల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యత నీకుంటే, హరీష్ రావు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఏ సందర్భంలోనైనా చనిపోయిన ఏ నిరుద్యోగి దగ్గరికి వెళ్ళి పరామర్శించినవా? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసినవా? కనీసం నిరుద్యోగులని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వారి సమస్యల్ని వినే ప్రయత్నం చేసినవా? తాడి చెట్టు అంత ఎదిగినావు. సోయి లేకుంటే పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పొరపాట్లకి నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే కనీసం నిన్ను గల్వనీకి వస్తే ఆ రిప్రజెంటేషన్ పేపర్లు కూడా వాళ్ళ ముఖాని పైన కొట్టినావు. అపాయింట్మెంట్లు కోరితే వాళ్ళపైన కేసులు పెట్టించినావు. ఈరోజు నువ్వు మళ్ళా ఆ నిరుద్యోగుల మధ్యలోకి పోయి నిరుద్యోగులని పాపం వాళ్ళని రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగా మా తెలంగాణలో ఉన్న విద్యార్థులని నిరుద్యోగులని రెచ్చగొట్టి ఆ రోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా నువ్వు ప్రేరేపించి రాజకీయ లబ్ధి పొంది 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు ఏ రోజు గుర్తుకు రాని నిరుద్యోగులు ఈరోజు మళ్ళా ప్రతిపక్షంలో కూసోంగానే మీకు వేరే ఏ అంశమే లేనట్టు మీరు చాలా సత్యహరిశ్చంద్రులు 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు విద్యా వ్యవస్థని, ఉద్యోగ వ్యవస్థని బలపరిచినట్టు, పటిష్టం చేసినట్టు ఈరోజు దయ్యాలు వేదాలు చదువుతున్నట్టుంది నువ్వు మాటలు మాట్లాడుతుంటే. సిగ్గు ఉండాలి నీకు, కనీసము సిగ్గుశరం ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక చెల్లెమ్మ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యను కూడా, ఆ సోదరిమని ఆత్మహత్యను కూడా వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేసిన నీచపు కొడుకులు మీరు. అసలు మీకు అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. ఇవాళ వచ్చి మేమిచ్చిన నోటిఫికేషన్లు, మేము పెట్టిన ఎగ్జామ్లు, మీరు నియామక పత్రాలు ఇచ్చిన మరి గాడిదపల్లి దోమినవా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? సిగ్గుశరం లేకుండానా? మరి ఉద్యోగ నోటిఫికేషన్ 2017 ఇస్తే 23 వరకు మరి ఏం చేసినావు? సోయి లేకుండానా? మీ మరదలకేమో ఉద్యోగం పోతే 6 నెలలు తిరిగేసరికి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తావు. మీ కుటుంబంలో ఎవరన్నా ఇంట్లో ఉండి మీ పెద్ద ఆయనకి గోళీలు సమయానికి ఇస్తే నేను రాజ్యసభకు పంపిస్తావు. తెలంగాణలో నిరుద్యోగులు ఎగ్జామ్స్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చి, అయితే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, దాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే. కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసిర్రు, దాని రిజల్ట్స్ ఇవ్వలే. కొన్నిటిని రిజల్ట్స్ ఇచ్చేదాన్ని కోర్టు కేసులలో చిక్కుముళ్ళలో పెట్టి ఆపినరు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రా నాయనా, మీరు ఈ నిరుద్యోగులకి మీరు ఏమి ఇచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే దానిపైన మీ కాడ చర్చించడానికి మాటలు ఉండయి, సమాధానాలు ఉండయి. ఈరోజు బయటికి వచ్చి 2 ఏళ్ల మా ప్రజాప్రభుత్వ పరిపాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు శాఖల వారీగా చెప్తా, నువ్వు చెప్పే లెక్కలు నేను నీకు శాఖల వారీగా ఏదైతే మే 20వ తారీఖు వరకు 2025 వరకు వ్యవసాయ సహకార శాఖల 208, అదేవిధంగా మత్స్య డైరీ శాఖల 173, బీసీ సంక్షేమ శాఖల 5578, ఇంధన శాఖల 850, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖల 7517, ఉన్నత విద్య సాంకేతిక విద్యల 3893, హోంశాఖల 15526, నీటిపారుదల శాఖల 1235, మైనారిటీ సంక్షేమ శాఖల 1548, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల 3148, రెవెన్యూ శాఖల 2696, ఎస్సీ అభివృద్ధి శాఖల 2235, విద్యాశాఖల 10209, రవాణా రోడ్డు భవన శాఖల 442, ఎస్టీ సంక్షేమ శాఖల 1290, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖల 722, ఉపాధి కార్మిక శాఖల 128, ఇతర శాఖలలో 512, పంచాయతీరాజ్ మున్సిపల్ 922, మొత్తము 58,868 పోస్టులు. ఇంత బాధ్యతతోటి డిఎస్సి మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నాం. మేము 11,000 పోస్టులతోటి 11,000 పైచిల్కు పోస్టులతోటి మెగా డిఎస్సి నిర్వహించి 70 రోజుల లోపల నియామక పత్రాలు అందించి ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేయడమే కాదు,
ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా తీర్చిదిద్ది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక భరోసాని కల్పించినప్పుడే నిజమైన ఏదైతే నోటిఫికేషన్లు ఇవ్వడం కానీ ఉద్యోగం కల్పించడం అనే ఒక బాధ్యతతోటి ఈరోజు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చి ఆ భరోసాని ఆ ధైర్యాన్ని నిరుద్యోగులు నింపుతున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. నువ్వు ఇవన్నీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ కూడా మీరు ఆపనీకి ఎందుకంటే అప్పుడు మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సమయంలో కొంతమందికి మీరు ఉద్యోగాలు అమ్ముకుండ్రు. ఇప్పుడు ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసి బడుగు బలహీన వర్గాలకి నిరుపేదలకి నికార్సుగా కష్టపడ్డోళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మీరు డబ్బులు తీసుకున్నోళ్ళు మీ గల్లాలు పట్టుకొని అడుగుతారు కాబట్టి మీ భాగోతం అంతా ఏడ బట్టబయలు అవుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని అడ్డుకోనికి నువ్వు నీ బావమరుదులు ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు కేడీలు కూడా ఈ డ్రామాలు ఆడుతుర్రు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ సమయంలో పేపర్ లీకేజ్ పైన నువ్వు ముందు స్పష్టత ఇచ్చి అసలు ఈ పేపర్ లీకేజ్ మరి మీ ప్రభుత్వంలో ఎవరు చేసిర్రు, మరి బావ చేసిండా బమ్మర్ది చేసిండా లేదా మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరైనా చేసిర్రా, ఆ భాగోతం పైన చర్చ పెట్టు, ఆ భాగోతం గురించి మాట్లాడు. ఇవన్నీ పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడదిరా నాయన. మా ముఖ్యమంత్రి గారు స్వయాన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆడ విద్యార్థులతోటి మాట్లాడి మళ్ళా నేను డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీకి పోలీస్ ఎవరు లేకుండా కూడా సెక్యూరిటీ లేకుండా కూడా విద్యార్థుల మధ్యలోకి వస్తాను అని చెప్పి గట్టిగా బలంగా ధైర్యం ఇచ్చే విధంగా చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు దొంగ లెక్క అటు ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఏడ చెప్పులతోటి కొడతారు, ఇటు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోతే ఏడ గుడ్లతోటి కొడతారు, నీ భాగోతం ఎక్కడ బట్టబయలు అవుతుంది అని చెప్పి జలవిహార్లా రెచ్చగొట్టనీకి మళ్ళా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ కూడా స్వార్థమే.